దేశ చరిత్రలోనే గతంలో ఎప్పుడు జరగని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. జైలు నుండి పెరోల్పై వచ్చిన వ్యక్తి ఏకంగా 40 ఏళ్ల పాటు బయటనే ఉండి ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఆ ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్మెంట్ అయిపోయి అదేవిధంగా ఆ ప్రభుత్వ ఉద్యోగ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా అందుకున్న ఒక వ్యక్తి 40 ఏళ్ల తర్వాత మళ్ళీ కటకటాలపాలయ్యాడు. ఈ విషయంలో పూర్తి వివరాలకు వస్తే మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలానికి సంబంధించిన దంతాలపల్లికి పెద్దముప్పారాని గ్రామానికి చెందిన ఒక సందెల వీరన్న అనే వ్యక్తి 1982లో ఒక మార్వాడి షాప్ దగ్గర జరిగిన ఘటనలో ఆ ఒక మార్వాడి వ్యాపారిని తూకం బాడుతో తలపై కొట్టాడు. దాంతో తల పగిలి ఆ మార్వాడి వ్యాపారి అక్కడికక్కడే చనిపోయాడు. 1982లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 1983 జూన్ 9వ తారీఖు నాడు అప్పటి కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదులో భాగంగా అతను వరంగల్ సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత అతనికి ఒక 7 నెలల తర్వాత పెరోల్పై బయటకు వచ్చే అవకాశం కలిగింది. ఆ పెరోల్పై బయటకు వచ్చిన వ్యక్తి 3 నెలలలోపే మళ్ళీ తిరిగి వరంగల్ సెంట్రల్ జైలుకి వెళ్ళాలి. కానీ అతను అక్కడికి వెళ్లకుండా మాకం మార్చి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడకు వెళ్ళాడు. పేరు మార్చుకున్నాడు, కొంచెం చదువుకున్నాడు అక్కడనే. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్నే ఉపాధ్యాయ ఉద్యోగాన్నే సాధించాడు. ఆ తర్వాత దాదాపు 2013 వరకు కూడా అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 2-3 సార్లు కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత 2013లో రిటైర్మెంట్ అయ్యాడు. అక్కడే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పెన్షన్ కూడా తీసుకునే అవకాశం అతనికి కలిగింది. ఆ తర్వాత 2013 తర్వాత అప్పుడు సొంత గ్రామం వైపు దాదాపు 30 ఏళ్ల పాటు ఇటువైపు చూడని వ్యక్తి ఆ తర్వాత సొంత గ్రామానికి వస్తూ పోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో 2013 నుంచి అప్పటి నుంచి దాదాపు 1983 నుంచి కూడా వరంగల్ సెంట్రల్ జైలు సంబంధించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతని కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ కేవలం మహబూబాబాద్ వరంగల్ జిల్లాలో మాత్రమే అతని కోసం గాలింపు చేస్తున్నారు. అది ఎక్కడ కూడా ఇతను వేరే జిల్లాకి వెళ్ళిపోవడం వల్ల దాని దూరం ఉండడం వల్ల వీళ్ళు కనుక్కోలేకపోయారు. కానీ అప్పటికే అక్కడ సంబంధించిన పోలీస్ స్టేషన్లకు కానీ అటువంటి లేఖలు ఇచ్చారు. ఇతని పర్సన్పై వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ కూడా దొరకలేదు. 2013లో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు మళ్ళీ దంతాలపల్లి పెద్దముప్పారం రావడం, స్నేహితులను కలవడం, కొంతమంది పంచాయతీల విషయాలలో కూడా ఇన్వాల్వ్ కావడం కూడా ఈ వీరన్న చేస్తున్నాడు. అయితే అందరూ కూడా గ్రామస్తులు ఏమనుకున్నారంటే ఈ దాదాపు 30 ఏళ్ళు కనబడకపోయేసరికి ఇతను జైలు శిక్ష అనుభవించి వచ్చాడు కావచ్చని ఎవరికి కూడా ఎటువంటి డౌట్ రాలేదు. సో అందరూ కూడా అదే విధంగా అనుకున్నారు. తాను ఆ గ్రామ పెద్దగా చలమని అవుతూ కూడా ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు, గుడివాడ టు దంతాలపల్లి వచ్చిపోతుండేవాడు. కానీ 2024 మే 16వ తేదీ అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసులకు సమాచారం వచ్చింది. అతన్ని 2024లోనే అదుపులో తీసుకొని అప్పటికి వరంగల్ సెంట్రల్ జైలు క్లోజ్ కావడం వల్ల కూల్చివేయడం వల్ల చెర్లపల్లి జైలుకు తరలించారు. అయితే దాదాపు 40 ఏళ్ల పాటు పేరోల్పై బయట ఉండి ఉద్యోగం సంపాదించి ఉద్యోగం పెన్షన్ పొందుతూ దాదాపు 40 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ 57 రోజులు బయటనే ఉన్నాడు. అంటే ఇంత పెద్దగా దేశ చరిత్రలో కూడా ఏ నేరస్తులు కూడా ఈ విధంగా ఉండలేదు అనేది పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే అసలు విషయం ఎట్లా బయటకు వచ్చిందంటే ఈ విషయంపై ఏదైతే 74 ఏళ్ళ వయసులో అతను కటకటాల పాలైన తర్వాత అతని భార్య హైకోర్టుని ఆశ్రయించింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నాకు మా హస్బెండ్కు పెరోల్ ఇవ్వమని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అక్కడ హైకోర్టు న్యాయమూర్తి ఈ పూర్తి విషయాలు ఏదైతే పోలీసు ద్వారా కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తెలుసుకున్న దాదాపు 40 ఏళ్ల పాటు అతను చీటింగ్ చేశాడు, పెరోల్పై వెళ్ళి శిక్ష అనుభవించుకుంటూ తప్పించుకున్నాడని చెప్పేసి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో న్యాయమూర్తి ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంత లోపభూయిష్టంగా ఉందా జైలు శాఖ, ఎందుకంటే ఒక వ్యక్తి పెరోల్ మీద వెళ్తే అతనికి ఎక్కడికి వెళ్తున్నాడో అతని మీద ఒక నిఘా ఉంచాల్సిన అవసరం లేదా, స్థానిక పోలీస్ స్టేషన్లో పోయి కలవాల్సిన అవసరం లేదా, ఇంత నెగ్లిజెన్స్ ఉంటుందా అని చెప్తూ ఒకవైపు జైలు శాఖపై అక్షింతలు వేస్తూనే మరొక వైపు ఈ నేరస్తుడు బయట తిరిగి 40 ఏళ్ళు తిరిగినప్పుడు కూడా శిక్ష అనుభవించినట్టు కాదు, కాబట్టి ఇటువంటి నేరస్తునికి మళ్ళీ ఏదైతే జీవిత ఖైదు అనుభవించిన తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్పి ఆదేశించింది. అయితే ఈ ఘటన మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా, ఎందుకంటే ఏకంగా 40 ఏళ్ల పాటు బయట ఉండడమే కాకుండా ఊరికి రాకుండా అందరిని కూడా మొత్తానికి మఫ్రేజ్ చేసేసి తర్వాత జైలు నుంచి వచ్చినట్టు అక్కడ నటించి దాదాపు 40 ఏళ్ళ తర్వాత 74 వయసులో మళ్ళీ కటకలపలేదు వీరన్న. ఈ సందెల వీరన్న స్టోరీ మాత్రం అందరికీ మొత్తం దేశ చరిత్రలోనే ఇదొక స్పెషల్ ఘటన అని చెప్పొచ్చు. ఒక ఖైదీ ఈ విధంగా ఉండడం అనేది, అదేవిధంగా కూడా అందరిపై ఆసక్తి మొత్తం ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.